అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఒక పసిపిల్లవాడిది సైకిల్ తీసుకెళ్తే పైన వాడి పిల్లలు తీసుకెళ్లి ఆడుకొని తొక్కుకుంటుంటే మొన్న 29వ తారీఖున ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకొని ఆ రోజున వారి కుమారుని యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్మార్గంగా పసివాడి పిల్లవాడి సైకిల్ తీసుకుని నేలకేసి పదే పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే కొండపల్లి పురపాలక ఆ పసిపిల్లవాడికి ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్పచెప్పడం జరిగింది. ఏదేమైనా ఏంటంటే ఇలాంటి పైశాచిక ఆనందం పొంది ఒక తెలుగుదేశం పార్టీ సింబల్ గా ఉన్నటువంటి సైకిల్ ని ఈ రకంగా పసిపిల్లవాడి దగ్గర లాక్కొని పదే పదే ఇసిరేసి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళు 170 సీట్లు 11 సీట్లకు పరిమితమైనా కానీ ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు. ఈసారి అయినా సరే ఏంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము కోరడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి పైశాచికానందం పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే టైం కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు.